కన్నబిడ్డల కంటే మనవళ్ళు మనవరాళ్ళంటేనే ఆ తాత అమ్మమ్మలకు ప్రాణం. ఆ పసిపాప పుట్టినరోజు వస్తుందంటే చాలు ఏదో ఒకటి వెలకట్టలేని కానుక ఇవ్వాలని తపించిపోతారు. అలాంటి ఒక సామాన్య మధ్యతరగతి దంపతుల కలలు మహబూబాబాద్ బస్టాండ్ సాక్షిగా కలలైపోయాయి. కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కళ్ల ముందే దొంగల పాలైంది. ఆ చిన్నారి పుట్టినరోజు వేడుకలో ఇప్పుడు నవ్వులకు బదులు కన్నీళ్లు కనిపిస్తున్నాయి. అక్కడ మరిపేడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్ మంజుల దంపతులు జీవితాంతం కష్టపడితే తప్ప ఇంత బంగారం కొనలేమని వారికి తెలుసు. అందుకే పైసా పైసా కూడబెట్టి ఎంతో ముచ్చటపడి 4.5 తులాల బంగారం 3 తులాల వెండి ఆభరణాలను చేయించారు. రేపు నర్సంపేటలో జరగబోయే తమ మనవరాలి బర్త్డే ఫంక్షన్కు వెళ్లాలని, ఆ చిన్నారి మెడలో తాము చేయించిన నగలను వేసి మురిసిపోవాలని వాళ్ళు భావించారు. బస్సు కోసం మహబూబాబాద్ బస్టాండ్లో వేచి చూస్తూ ఉండగా శోభన్ తన ప్యాంటు జోబులో భద్రంగా ఉన్నాయి కదా అని నమ్మిన ఆ నగలను దొంగలు అత్యంత నేర్పుగా కొట్టేశారు. సుమారు 7 లక్షల రూపాయల ఆస్తి మాయమవడంతో వారి గుండొక్కసారిగా ఆగినంత పని అయిపోయింది. నా మనవరాలకి గిఫ్ట్ ఇవ్వాలని తెచ్చాను నాయన, ఏ పాపం చేశామని మాకు ఈ శిక్ష అంటూ ఆ దంపతులు ఏడుస్తుంటే ఆ దృశ్యం చూసిన స్థానికులు సైతం అక్కడ చలించిపోయారని చెప్పుకోవచ్చు. ఎవరి ఫంక్షన్ ఉంది? మనవరాలదా? ఎక్కడ? ఎన్ని గంటలకి ఎక్కిలు బస్సు మీరు? 4 గంటలకి ఎక్కి. అసలు నిజంగా ఇది గుండెను పిండేసే ఘటనగానే మనం చూడాలి. ఒక సామాన్యుడు లక్షల రూపాయల బంగారం పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది కదా. పండగ లాంటి పుట్టినరోజు వేడుక జరగాల్సిన ఇంట్లో ఇలా జరగడం చాలా బాధాకరం. ఆ మాయగాళ్ళు కేవలం నగలను మాత్రమే దోచుకెళ్లలేదు, ఆ దంపతుల ఆశలను, ఆ చిన్నారికి ఇవ్వాలనుకున్న ప్రేమను కూడా దొంగలించారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారం చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ దొంగలు వెంటనే దొరకాలి, ఆ పేద దంపతులకు న్యాయం జరగాలి. ప్రయాణికులరా, ఒక్కటి గుర్తుంచుకోండి, నేటి కాలంలో జాగ్రత్తగా ఉండటమే మీ ఆస్తులకు శ్రీరామరక్ష. జేబుల్లో సంచుల్లో నగలు పెట్టి ఏమరపాటుగా ఉండకండి. మీ అప్రమత్తతే మీ సొత్తుకు భద్రత. ఎవరి ఫంక్షన్ ఉంది? మనవరాలదా? ఎక్కడ? ఎన్ని గంటలకి ఎక్కిలు బస్సు మీరు? 4 గంటలకి ఎక్కి.